హాయ్ అండి, సిఎస్సి విఎల్ఈ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్ఆర్ స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో సిఎస్సి సపోర్ట్ డాట్ లో వచ్చేసి మనకి యూనిమనీ సర్వీస్ నుంచి అయితే మనం ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేస్తున్నాం కదా. సో దీనికి సంబంధించి యూనిమనీలో మార్కప్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనము ఫ్లైట్ టికెట్ పైన 1500 ఆర్ 2000 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా మనం ఏ విధంగా మార్కప్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం అండి. ఓకే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకు సిఎస్సి సపోర్ట్ డాట్ ఇన్ వెబ్సైట్కి వచ్చినట్లయితే మన యొక్క పోర్టల్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు మెనూలో వచ్చేసి మనకి ఇక్కడ లాగిన్ అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే లాగిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ యొక్క సిఎస్సి ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీరైతే సైన్ ఇన్ అయితే కావాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ సిఎస్సి ఐడి యూజ్ చేస్తున్నాను అండ్ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను 268821. ఓకే అండి. నెక్స్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేసేయండి. సో మన యొక్క డాష్ బోర్డ్ అనేది సిఎస్సి సపోర్ట్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ క్రాస్ బుక్ చేసేయండి. సో దీంట్లో వచ్చేసి మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. అండ్ మార్కప్కి సంబంధించి డిఫరెంట్ పోర్టల్స్ గురించి నేర్చుకున్నాం. బట్ యూనిమనీలో ఏ విధంగా మార్కప్ అనేది యాడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే అండి. సో ఇక్కడ మనము అవర్ సర్వీసెస్ ఉంది కదా, మెనూలో వచ్చేసి ఈ అవర్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఫ్లైట్స్ అయితే షో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి కాబట్టి ఫ్లైట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ సైట్స్ అయితే షో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిఎస్సి సఫర్, నెక్స్ట్ వచ్చేసి ఈజీ మై ట్రిప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ బుటిక్ ఆన్లైన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిమనీ అది. సో యూనిమనీలో మనం వచ్చేసి మార్కప్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మన యొక్క టాపిక్ కాబట్టి యూనిమనీ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఎస్ పైన క్లిక్ చేయొద్దండి. ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి సిఎస్సి సఫార్ డాట్ ఇన్కి అయితే వెబ్సైట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి ఇక్కడ నో పైన క్లిక్ చేసినట్లయితే యూనిమనీ పోర్టల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి. సో ఇక్కడ నో పైన నేను క్లిక్ చేసేస్తున్నాను. సో క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే డాష్ బోర్డ్ అనేది యూనిమనీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సెండ్ మనీ అప్లోడ్ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ క్రాస్ మార్క్ అయితే చేసేయండి. ఓకే అండి. సో ఇది మనకు యూనిమనీ యొక్క డాష్ బోర్డ్ అండి. సో ఇక్కడ మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చు. సో ప్రీవియస్ మనం నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ అనేవి బుక్ చేయొచ్చు అండ్ హోటల్స్ బుక్ చేయొచ్చు. ఫారెక్స్ అంటే మనీ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి బుక్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ డొమెస్టిక్ గ్రూప్ టికెట్స్ బుక్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఇక్కడ బుక్ చేయొచ్చు. ఓకే, ఈ టికెట్ బుకింగ్ సంబంధించి ఎవరికైనా తెలియనట్లయితే వీడియో కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి నేర్చుకుందాం, ఎందుకంటే వీడియోలో అయితే ఎక్కువ కాబోతుంది కాబట్టి. సో మనం ఇప్పుడు మార్కప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చేసుకుందాం. ఓకే అండి. సో ఇక్కడ మనకు మెనూలో వచ్చేసి మోర్ అని ఉంది కదా, ఈ మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కన్ఫిగరేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఎడిట్ సర్వీస్ అని వచ్చింది కదా, ఇక్కడ ఈ ఎడిట్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. సో దీని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మనకు డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ ఛార్జెస్ అని ఉంటుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ ఛార్జెస్ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ హోటల్ సర్వీస్ ఛార్జ్ అని ఉంటుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ సర్వీస్ ఛార్జ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే అండి. సో దీంట్లో వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంది. ఓకే, సో ఇది మీరు మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లై అండ్ అవర్స్ పర్ ట్రిప్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అడల్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ మాత్రం మీ అమౌంట్ ఎంత అయితే మీరు సెట్ చేయాలనుకుంటారు అంత అమౌంట్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసేసుకోండి. సో నేనైతే ప్రజెంట్ ఇక్కడ 1000 రూపీస్ అయితే అడల్ట్ వ్యాల్యూకి ఇచ్చాను డొమెస్టిక్ ఫ్లైట్కి వచ్చేసి, అండ్ చైల్డ్కి వచ్చేసి 500 ఇచ్చాను. నెక్స్ట్ ఇన్ఫాక్ట్ చిన్నపిల్లలకి వచ్చేసి 300 రూపీస్ అయితే ఇచ్చానండి. ఓకే, సో మనం మినిమం వచ్చేసి ఇక్కడ మినిమం వచ్చేసి 200 రూపీస్ నుంచి మ్యాక్సిమం 5000 రూపీస్ వరకు అయితే మనము మార్కప్ అనేది చేసుకోవచ్చు, సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, ఈ సేవ్ పైన క్లిక్ చేయండి. సో మీ డాటా అనేది సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ ఛార్జెస్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు పర్ ప్యాక్స్ ట్రిప్ సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీ అడల్ట్కి వచ్చేసి 1500 ఇచ్చాను, చైల్డ్ వాల్యూ వచ్చేసి 1000 ఇచ్చాను. అంతేకాకుండా
ఇన్ఫాంట్ వాల్యూ వచ్చేసి 500 ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మినిమం వచ్చేసి 2000 రూపీస్ అండి, సారీ 200 రూపీస్. అండ్ మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 10,000 రూపీస్ వరకు కూడా మనం ఇక్కడ ఆ యొక్క మార్కప్ వాల్యూ అనేది పెంచుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డొమెస్టిక్ హోటల్స్ అనమాట. హోటల్స్ పైన కూడా మనం మార్కప్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో యూనిమనీ ద్వారా మనం హోటల్స్ బుక్ చేయొచ్చు నేర్చుకున్నాం కదా. సో ఇదనమాట పర్ రూమ్ పర్ నైట్ వచ్చేసి మనం ఇక్కడ అడల్ట్ వాల్యూ వచ్చేసి 10,000 రూపీస్ ఇచ్చాను నేను. అదేవిధంగా మనం ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసి 200 ఇవ్వచ్చు, మ్యాక్సిమం వాల్యూ వచ్చి 5,000 రూపీస్ ఇవ్వచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను 1,000 రూపీస్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసేయండి. డాటా సేవ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ హోటల్స్ పైన వచ్చేసి మనం అయితే ఇక్కడ కూడా పర్ రూమ్ పర్ నైట్ అనమాట. అండ్ నేను ఇక్కడ అడల్ట్ వాల్యూ వచ్చేసి 2,000 రూపీస్ ఇచ్చాను. అండ్ మినిమం వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 200 రూపీస్, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 10,000 వరకు కూడా మనం మార్కప్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డాటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనం సిఎస్సిలో యూనిమనీ పోర్టల్కి సంబంధించి ఫ్లైట్ సర్వీస్కి చార్జెస్ అనేది ఏ విధంగా మనం మార్కప్ ద్వారా చేసుకోవచ్చు అనేది వీడియో అనమాట. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జనరల్ స్టార్ట్.